డెలివరీ జాబ్ చేసి లక్షల్లో సంపాదించవచ్చని దుబాయ్, సౌదీ, కువైట్ ఇట్లా గల్ఫ్ దేశాలు చాలా మంది పోతుంటారు. నేను దుబాయ్ లో చూసాను, డెలివరీ డ్రైవర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క దాంట్లో, ఇది కంపెనీ సీసీఎల్ అనే కంపెనీలో పనిచేస్తారు వీళ్ళు. అక్కడ కొంతమంది తలబాతలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, అసలు ఎట్లా వచ్చారు ఏంది అలా పరిస్థితి ఏంది ఒకసారి కనుక్కున్నాను. నిజంగానే లక్షలు సంపాదించవచ్చా లేదా? ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు అన్నలు, కనీసం 10 మంది దాకా ఉన్నాయి. అక్కడ దూరంగా రెడ్ కలర్ కారెంట్ కనిపిస్తుంది, అక్కడ కూడా 10 మంది ఉన్నారు. చాలా మంది వచ్చారు, అంటే వీళ్ళు వేరే వేరే దేశాల నుంచి వచ్చారు. తలబాత్లో కీటా, నూన్, డెలివరీ ఇట్లా చాలా కంపెనీలలో జాబ్ చేసి సంపాదిస్తాం అనుకుంటారు. అసలు వీళ్ళు యావరేజ్ గా రోజుకి ఎన్ని ఆర్డర్స్ చేస్తారు, ఎంత సంపాదిస్తారు వీళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్తారో లేదు కానీ అడిగైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్క నిమిషం. ఈ బ్రదర్ డైరెక్ట్ వీడియోలో మాట్లాడట్లేదు కానీ చెప్తున్నాడు, ఇది చాలా రిస్క్ అయిన జాబు. ఇప్పుడు ఆర్డర్స్ ఏం రావట్లేదు, రోజు 10 ఆర్డర్స్ వస్తే ఎక్కువ అంటుండు. ఒక ఆర్డర్ కు 7.5 dirhams ఇస్తారంట. అంటే యావరేజ్ గా మంత్లీ 300 to 400 చేయడమే కష్టంగా ఉందంటుండు. ఈ బ్రదర్ 4 సంవత్సరాల నుంచి చేస్తుండు. ముందు బాగానే ఉండే కానీ ఇప్పుడు ఏం బాగాలేదని చెప్తుండు. ఇక్కడ డ్రైవింగ్ రోడ్ల మీద చేయడం చాలా కష్టం అని చెప్తుండే, ఎందుకంటే వేరే కార్లు ఇట్లా 100-120 స్పీడ్ మీద వస్తాయి. అప్పుడు మనం రోడ్ మీద వెళ్తుంటే చాలా కష్టం. మళ్ళీ సీజన్ వెదర్ ను కూడా, చలికాలం ఎక్కువ చలి ఉంటది, తర్వాత ఎండాకాలం భరించలేము, వీళ్ళకి ఫైన్లు వేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తారు. సేఫ్టీ కంపల్సరీ వీళ్ళు వేసుకోవాలి, లేకపోతే సేఫ్టీ వేసుకోవడానికి కూడా ఫైన్స్ వేస్తారంట. ఇక్కడ అసలు రూల్స్ అనేది స్ట్రిక్ట్ కాబట్టి ఎవరు బైక్ డ్రైవింగ్ ఫుడ్ డెలివరీ జాబ్ కు రావద్దు అంటారు. ఎవరైనా వస్తే లైఫ్ రిస్క్ లో పెట్టి రావాలి తప్ప ఎవరు డెలివరీ జాబ్ కోసం వచ్చి 2 లక్షలు సంపాదించుకోవాలని అనుకోవద్దు అంటుండు. కాకపోతే అయినా రోజు చాలా మంది వస్తుండ్రు. దుబాయ్ లో ఉన్న గూగుల్ లెక్కల ప్రకారం 90,000 మంది రైడర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మీకు రోడ్ మీద ఎక్కడికైనా బైక్ డెలివరీ వాళ్ళు వచ్చే మంది కనిపిస్తారు. తలబాతు, నూను, కీటా, డెలివరీ అని కరీం అని చాలా మంది రైడర్స్ కనిపిస్తూనే ఉంటారు. చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డబ్బులు కూడా వస్తాయి. ఈ బ్రదర్ చెప్పినట్టు డైలీ 10 ఆర్డర్స్ ఎక్కువ ఆర్డర్స్ కూడా చేసుకుంటారు. ఒక్కొక్కరు నాకు కొంతమంది 20 చేస్తాం 25 చేస్తాం అని అన్నారు. అంటే డబ్బులు ఒక నెలకు 2,000-2,500 మిగులుతాయి. కాకపోతే రిస్క్ ఎక్కువ. రోడ్ మీద పోతే డ్రైవింగ్ కష్టము, ప్లస్ పెనాల్టీలు ఎక్కువ. ఇక్కడ పార్కింగ్ లేదు, వీళ్ళు చేసి పార్కింగ్ వాళ్ళు వస్తే కనీసం 200 ఫైన్ వేస్తారంట. వీళ్ళు రోజంతా చేస్తే 200 వస్తాయి, కానీ ఒక్కసారి ఫైన్ వేస్తే 200 ఫైన్ వేస్తారు వీళ్ళకి. ఇక్కడ చూసిగా ఇక్కడ కనీసం 10 మంది ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం టైము, ఇప్పుడు ఆర్డర్స్ వస్తే రెడీ అవుతారు, వెళ్తారు. అక్కడ దూరంగా రెడ్ కలర్ కనిపిస్తుంది, అక్కడ కూడా 10-20 మంది ఉంటారు. ఇంకొంచెం ముందుకు పోతే 10-20 మంది ఉంటారు. ఇట్లా ఎక్కడికైనా డెలివరీ వాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. డెలివరీ జాబ్ ఈ ఒక ఫుడ్ డెలివరీ కాదు, ఇప్పుడు చాలా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి డెలివరీ కూడా ఇక్కడ ఉంది. అది కాకుండా వేరే కొరియర్ డెలివరీ అని, ఫైల్స్ డెలివరీ, చాలా డెలివరీ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కంపెనీలు ఉంటాయి, కంపెనీ వాళ్ళు సొంత డెలివరీ పర్సన్ పెట్టుకొని డెలివరీ చేస్తుంటారు. డెలివరీ జాబ్ అనేది ఈజీగా కష్టం అంటే నాకు తెలిసి కష్టమే, ఎందుకంటే రోడ్ మీద బండి నడిపితే సేఫ్టీ ఉండదు. అది ఇండియాలో అయినా ఉండదు, దుబాయ్లో అయినా ఉండదు. కాకపోతే దుబాయ్లో కొంచెం రిస్క్ ఎక్కువ, జాగ్రత్తగా నడుపుకుంటే ఏం కాదు. మరి డెలివరీ జాబ్ దుబాయ్లో ఎవరు చేయట్లేదు అంటే ఒక్కొక్కరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక అంతే, కష్టమో నష్టమో ఏదో ఒకటి చేసుకుందాం అనే వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు. లేదు రిస్క్ ఎందుకు అనుకున్న వాళ్ళు తక్కువ శాలరీ చేస్తారు. ఇక్కడ రిస్క్ తీసుకుంటే 3,000-4,000 కూడా మిగులుతాయంట. ఇప్పుడు డిసెంబర్ జనవరి సీజను, ఇప్పుడు 3-4,000 5,000 కూడా మిగులుతాయని అంటారు. కొంతమంది రైడర్స్ నెలకి 7-8,000 సంపాదిస్తామని అంటారు, కానీ అంత సంపాదించలేరు. కానీ 3,000 అయితే కష్టపడితే 3,000 సంపాదించవచ్చు. రోజు 12-14 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అది డ్రైవింగ్ అయితే రోడ్ మీద రిస్క్. ఇక ఆర్డర్స్ ఎట్లా వస్తాయో నాకు కూడా తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కానీ డెలివరీ జాబ్ కోసం లక్షలు ఖర్చు పెట్టి అయితే రావద్దు. ఇక్కడ కూడా దుబాయ్లో నేను చాలా మందిని అడిగిన, ఏంటంటే వీసా ప్లస్ లైసెన్స్ ఇప్పడానికి 10,000, 12,000, 13,000 అట్లా తీసుకుంటారు. ఇక్కడి అంటే ఇండియా దాదాపు 3 లక్షలు తీసుకుంటారు. 3 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ మీరు జాబ్ చేస్తే నెలకు 2,000 మిగిలితే, అంటే ఇండియా 50,000, అంటే ఒక 6-7 నెలలు డబ్బులు తీరడానికి సరిపోతుంది. సో వచ్చినాక ఒక 6 నెలలు మీకు సెట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఎవరన్నా వచ్చినా కూడా ఓ 2 నెలలు ప్లాన్ చేసుకోండి. మధ్యలో పోవడానికి లేదు, మధ్యలో పోతే వీసా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో డెలివరీ జాబ్ కష్టమా నష్టమా అని నేను చెప్పలేను, కానీ
చేసే వాళ్ళు చేస్తారు. 90,000 మంది ఉన్నారంటే నాట్ ఏ జోక్. ఇంకా వస్తూనే ఉన్నారు. మనకు సోషల్ మీడియా యాడ్లు చూస్తాం, కీటాల డెలివరీ బాయ్స్ కావాలి, నెలకు 4,000 నుంచి 6,000 దిరమ్స్ సంపాదించుకోవచ్చు అని యాడ్స్ చేస్తుంటారు కదా. ఇక్కడ కూడా చాలా మంది వస్తారు, విజిటింగ్ వీసాల మీద వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోతారు. ఇక్కడికి వచ్చినాక లైసెన్స్ రావడానికి 4 రోజులు పడుతుంది. 4 రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఖాళీగా ఉన్న తర్వాత లైసెన్స్ వస్తుంది. అప్పుడు కొత్త కాబట్టి ఒక నెల రోజుల దాకా మీకు ఆర్డర్స్ చేయరాదు. ఎట్లా వస్తున్నాయి ఏందని మీకు తెలుసుకోవడానికి ఒక నెల పడుతుంది. సో 2 రోజుల నుంచి కొంచెం పికప్ అవుతారు. ఎండాకాలం వస్తే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫోన్ హీట్ అవుతుంది, బండి హీట్ అవుతుంది, ఎక్కువసేపు నడపలేము, డిహైడ్రేట్ అయిపోతాం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా కానీ వీళ్ళకి అలవాటైన జాబ్ కదా. ఒక అన్న ఇప్పుడే డెలివరీకి పోతుండు, అది రోడ్డు మీదకి వెళ్ళాలి, అట్లా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్రతిదీ రూల్ పాటించాలి. జాబ్ రిస్క్ ఉంటుంది, డబ్బులు కూడా ఉంటాయి కష్టపడితే. కాకపోతే మీరు ముందు ఆలోచించుకొని రండి. రిస్క్ లేకుండా రస్క్ లేదన్నట్టుగా కష్టపడిపోతే ఏది రాదు. కొంచెం కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా చాలా మంది రైడర్స్ ఉంటారు. మరి డెలివరీ జాబ్లో వీళ్ళు 4-5 సంవత్సరాలు కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. డబ్బులు రాకపోతే ఎన్ని సంవత్సరాలు ఎందుకు పనిచేస్తారు? 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటే క్యాన్సిల్ చేసుకొని పోతారు. కానీ డబ్బులు వస్తున్నాయని కదా ఇక్కడ చేస్తారు. డబ్బులు వస్తే కష్టపడితే, కాకపోతే చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి. అది ఇంకొక డెలివరీ అతను ఆర్డర్ వచ్చింది, తీసుకొని పోతుంది. ఒక్కొక్క డెలివరీ 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు కూడా ఉంటుందంట. పెట్రోల్ ఖర్చు మనదే, నెలకు 500-600 పెట్రోల్ ఖర్చు అవుతుంది. ప్లస్ రూము, తిండి అన్ని కలిపి ఒక 1,500, 2,000 ఖర్చు అవుతుంది అంట. 1,500, 2,000 ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఆ పైన వచ్చినాయి మీకు అంటే కనీసం ఒక 500 ఆర్డర్స్ చేసాను అనుకోండి, మీకు 4,000, 4,500 వస్తాయి. టిప్స్, ఇన్సెంటివ్స్ అన్ని కలిపి 4,500, 2,000 ఖర్చు అయినా కానీ ఒక 2,500 మిగులుతాయి. అంటే ఇండియా ఒక 60,000 కష్టపడితే. ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే 3,000 కూడా మిగలొచ్చు. కానీ అది మీ చెప్పలేము, ఆర్డర్స్ రావడాన్ని బట్టి ఉంటుంది. బ్రదర్ ఏం చెప్తున్నాడంటే కంపెనీ బండి ఇస్తుంది, కంపెనీ మెయింటెనెన్స్, బండి మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది. కానీ కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం మనమే చేయించాలని అంటుండే. అంటే ఏదైనా లైట్ ఇరిగిపోయినా, ఇండికేటర్ ఇరిగిపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనమే చేయించుకోవాలని చెప్తుండు. మరి ఎంతవరకు వాస్తవం నాకు కూడా తెలియదు. ఇన్సూరెన్స్ ఉంటుందా లేదా అనేది ఒకసారి అడిగి వస్తుంది. भाई आपका इंश्योरेंस रहता है? कितना रहता? इंश्योरेंस जो बाइक का जो है ना, हाँ, वो 1 मिलियन। 1 मिलियन? 1 मिलियन दिरहम। 1 मिलियन दरम्स? ओके। और जो एक 2 चीज का इंश्योरेंस होता है। ओके। एक हेल्थ है, जो मतलब जो अभी सर्दी है, हाँ, बुखार है, ओके, और सर दर्द है, पेट दर्द है, ओके, जो पूरा बॉडी में पेन है, ओके, वो अलग है। और कोई जो इंजरी हो जाता है ना, एक्सीडेंट को वजह से, वो अलग है। ఓకే. 2 आइटम का होता है। ఇన్సూరెన్స్ 2 రకాలు ఉంటుంది అంట, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. హెల్త్ ఏంటంటే సేమ్ ఇండియాలోనే హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా ఇరిగేది అనేది 1 మిలియన్ దిరమ్స్ అని ఉంటుందంట. 1 మిలియన్ దిరమ్స్ అంటే చాలా ఎక్కువ. మరి అది ఇంటూ 24 కౌంట్ చేసుకోండి, 24 మిలియన్స్ అనుకుంటా. కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే అంటే జాగ్రత్త చేసుకుంటే బెటరే. కానీ ఇంకా మరి బైక్ ఎడ నడిపినా యాక్సిడెంట్ అయితే ఇక్కడ అయ్యే ఛాన్స్లు ఎక్కువ. వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి, వీళ్ళు వెళ్ళిపోతారు. అది చూసుదా రోడ్డు మీద కుప్పలుగా వస్తారు డెలివరీ రైడర్స్. ప్రతి సంవత్సరం 1000 మంది వస్తారు. అయినా కానీ ఈ తలవాతు, కీటా, నూన్ వీళ్ళ చాలా కంపెనీలలో వస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు. ఇక వీళ్ళకి ఆర్డర్స్ వాళ్ళే, వీళ్ళు వెయిట్ చేస్తారు. కొత్తగా వచ్చేటోళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కష్టపడి పని చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఓకే. లేదు ఊరికైనా వస్తే ఆర్డర్ చేసుకుని డబ్బులు వస్తాయని అనుకోకండి. లైఫ్ రిస్క్ లో పెట్టినట్టే. ఇక ఇల్లు విడిచిపెట్టి వచ్చినామంటేనే లైఫ్ రిస్క్ లో పెట్టినట్టు కదా. అందుకనే ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా జాబ్ చేసుకొని డబ్బులు మిగులుతాయి. ఒకవేళ మీకు సెట్ కాలేదంటే 6 నెలలు ఉండి ఆ తర్వాత కంపెనీ వీసా డబ్బులు కట్టేసి వేరే జాబ్ ఏదైనా చూసుకొని వేరే జాబ్కి వెళ్ళిపోండి. ఓకేనా? డెలివరీ జాబ్ రావాలనుకుంటే ఏదో ఇండియా చెప్తారు 4,000, 6,000 సంపాదించుకోవచ్చు, 7,000 సంపాదించుకోవచ్చు అని ఏజెంట్లు చెప్తారు. ఏజెంట్ల మాటలు నమ్మకండి. అక్కడ ఏజెంట్కు ₹1,00,000 కట్టి రావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 3 లక్షలు, మొత్తం 4 లక్షలు కట్టాలి. 4 లక్షలు మీరు చేరిపేసరికి సంవత్సరం అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అన్ని ఆలోచించుకొని రండి. 4 లక్షలు కట్టి వచ్చినా కష్టపడితే డబ్బులు వస్తాయి. కానీ ఒక సంవత్సరం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం చెప్తే మిగతా ఇంకా మీకు ఒక 2-3 ఇంకో సంవత్సరం ఉంటుంది కాబట్టి ఆ పైసలన్నీ మీకే.
సో డెలివరీ జాబ్ చేయడానికి గల్ఫ్ దేశాలు వెళ్ళేటోళ్ళు అన్ని ఆలోచించుకొని రండి. రాగానే డబ్బులు సంపాదించుకొని రావాలంటే కష్టము. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏముంటే మీకు తెలిసిన వాళ్ళు తెలుసుకొని రండి. ఏదో సోషల్ మీడియాలలో యూట్యూబ్లలో చెప్పింది చూసి రాకండి. అన్ని తెలుసుకున్న తర్వాతనే డెలివరీ జాబ్కు రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, బాయ్.